పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని సిద్ధాంతాన్ని నమ్మి ఇప్పుడు లోకం మాధవ్ గారు తలుచుకుంటే ఆవిడకున్న డబ్బుకి ఆవిడకున్న పరపతికి ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు, ఏ పార్టీలో జాయిన్ అయినా ఆవిడ ఎమ్మెల్యే అయిపోవచ్చు. కానీ ఆవిడ నిజాయితీ గల ఒక వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయింది. మరి ఆవిడ అంత నిజాయితీని కోరుకున్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేస్తుందో మీరు కూడా గమనించాలి విషయం. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి లోకం మాధవ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. బీజేపీ మనం ఇక్కడ కొనసాగరామకృష్ణ గారిని పైన బీజేపీని గెలిపించుకుంటే మనకు అన్ని పార్టీలు ఓకేనా ఇతను మనం కూటమిని గెలిపించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాలి. కాబట్టి ఇక్కడ కొనసాగరామకృష్ణ గారు ఓటేయండి. కొనసాగరామకృష్ణ గారికి గాజు గుర్తు మీద ఓటేయాలమ్మా, మర్చిపోకండి. అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ, ఆయనకి కమలం గుర్తు మీద ఓటేయాలా. పైన బీజేపీ గెలిచి కింద మన కూటమికి నిలబెట్టిన జనసేన అభ్యర్థి గెలిస్తే మనకు అన్ని పనులు సక్రమంగా దొరుకుతుంది. ఓకేనా, అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది. అందరికీ నాయకత్వం